నీట్ ర్యాంకుల యవ్వారం దుమారం రేపుతోంది. అవకతవకలపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. వి వాంట్ జస్టిస్ అంటూ స్టూడెంట్స్ రచ్చరచ్చ చేస్తుంటే పేపర్ లీక్ కు ఛాన్సే లేదంటోంది ఎన్టీఏ. నీట్ ఇష్యూపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్. బరాబర్ హై లెవెల్ కమిటీతో విచారణకు డిమాండ్ చేస్తున్నారు వారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ పరీక్షల ఫలితాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. కానీ ఈసారి మాత్రం 67 మంది టాపర్లుగా నిలవడం, ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6గురికి సేమ్ మార్కులు రావడంతో ఇప్పుడు రచ్చ అవుతోంది. నీట్ ఎగ్జామ్స్ లో అక్రమాలు జరిగాయని విద్యార్థి లోకం మండిపడుతోంది. వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన బాటపట్టారు విద్యార్థులు. రీ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వారు. అయితే ఈ ఎగ్జామ్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఎలాంటి అవకతవకలకు ఛాన్సే లేదంటోంది. నీట్ ఎగ్జామ్ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు నేషనల్ టెస్టింగ్ అకాడమీ డైరెక్టర్ జనరల్ సుబోధ్. ఎలాంటి పేపర్ లీక్ కాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. వారంలోగా విచారణ ప్రక్రియ కొలిక్కి వస్తుందని, అడ్మిషన్లలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. सेंटर की रिपोर्ट, सीसीटीवी फुटेज, we will look all these things. जो इन्वेस्टिगेशन चलता है, जो हमसे रिकॉर्ड्स मांगेंगे, we are very transparent, we will provide all the information, we have nothing to hide. The issue of because the total like this committee will meet frequently and give the recommendations early. నీట్ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇందులో అవకతవకలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు ఆయన. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఒక్క విద్యార్థి కూడా నీట్ టాప్ 5 ర్యాంకింగ్ లో లేరని, ఖచ్చితంగా అక్రమాలే కారణమని నమ్ముతున్నామన్నారు కేటీఆర్. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీతో విచారణ జరిపించాలన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. నీట్ ఎగ్జామ్స్ లో కూడా అక్రమాలు జరిగితే అర్హత లేని వారు కూడా డాక్టర్లుగా చలామణి అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇది ప్రజల ప్రాణాలకే కాదు, దేశానికే ముప్పంటున్నారు వారు. ఇదే ఎగ్జామ్ కనుక లీక్ అయినప్పుడు నాణ్యత లేని, అర్హత లేని వారు డాక్టర్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. దానివల్ల దేశానికే, ప్రజల ప్రాణాలకి ఇది ముప్పుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.